దావూద్ ఇబ్రహీం టీ కంపెనీ అనే క్రైమ్ సిండికేట్ను స్థాపించాడు. దావూద్ ఇబ్రహీం స్థాపించిన నేర సామ్రాజ్యం విలువ 15,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆ రోజుల్లో ఈ స్థాయి క్రైమ్ కంపేర్ చేశారంటే వీడు చేసిన నేరాలు ఘోరాలు అన్నీ ఇన్ని కాదు. దావూద్ ఇబ్రహీం నేర చరిత్ర కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం కాలేదు, విదేశాల్లో కూడా వీడు బాధితులు ఉన్నారు. అందుకే ఐక్యరాజ్య సమితి సైతం దావూద్ ఇబ్రహీంని ఇంటర్నేషనల్ క్రిమినల్గా ప్రకటించింది. ఇంటర్పోల్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఇప్పటికీ దావూద్ పేరు కొనసాగుతూనే ఉంది. వీడు చేసిన అరాచకాల నుంచి తప్పించుకోవడానికి పాకిస్తాన్ సహాయం చేస్తుంది అనే విషయం ప్రపంచమంతా తెలుసు. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ విషయం అంగీకరించదు, ఎందుకంటే అది పాకిస్తాన్ కాబట్టి. అసలు దావూద్ ఇబ్రహీం ఎవరు? ముంబై కేంద్రంగా భారీ నేర సామ్రాజ్యం ఎలా సృష్టించాడు? దావూద్ చేసిన నేరాలు ఘోరాలు ఏంటి? టీ గ్యాంగ్ ఆకృత్యాలు ఎలా ఉండేవి? దావూద్కి ఉగ్రవాదులకు ఉండే సంబంధం ఏంటి? ఎందుకని ఇండియా పట్టుకోలేకపోతుంది? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఏది మిస్ కాకుండా పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ ముందు ఉంచుతున్నాం. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ పూర్తిగా సాటిస్ఫాక్షన్ చేస్తుంది. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.